హరే కృష్ణ దండప్రణామాలండి. కొద్దిగా లేట్ అయిపోయింది. ఒకసారి 5 మినిట్స్ అలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అది కంప్లీట్ చేయడానికి కొంచెం అంటే హిందీ క్లాస్ కూడా ప్రాపర్లీగా కంప్లీట్ చేయడానికి అప్పుడప్పుడు 5 మినిట్స్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఒక 5 మినిట్స్ లేట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ మీ ఓపిక్కి. మీ అందరూ మళ్ళీ వెంటనే వెయిట్ చేస్తూ క్లాస్కి జాయిన్ అవుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చను మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విజే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం మన ఈరోజు శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనం ఇప్పుడు మళ్ళీ శ్రీమద్ భాగవతం 2వ స్కందం నుంచి చర్చించుకుంటాము. 2వ స్కందంలో 7వ అధ్యాయం చర్చించుకుంటాము. అందులో 32వ శ్లోకం వరకు మనం చూసాము. 33వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దాము. అందులో 33, 34, 35 వచ్చేసి కృష్ణుడి గురించి ఇంకొద్దిగా చర్చ అనేది ఉంటుంది, కృష్ణుడి లీల గురించే. దాని తర్వాత 36 నుంచి 39 లోపు ఇంకో 3 అవతారాలు ఇంకా గుణావతారాల గురించి మనము చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు. సో 33వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. క్రీడాన్వనే నిశినిశాకరరశ్మి గౌర్యాం రాసోన్ముఖ కలపదాయత మూర్ఛితేన ఉద్దీపితస్మరరుజా వ్రజభృత్ వధూనాం హర్తుర్హరిష్యతి శిరోధనదానుగస్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు కృష్ణుడు రాసలీల చేశాడు. దాని తర్వాత శంఖచూడ అనే ఒక అసురుడిని కూడా వధించాడు. సో ఇలా ఎన్నో విషయాలు మనకి ముందే చెప్తున్నారనమాట. ఈ అసురుడు శంఖచూడ అనే అతను కుబేరుణ్ణి అనుసరించేవాడంట. సో ఇలాంటి అసురుణ్ణి కూడా వధిస్తాడు. ఇంకా ఎంతోమంది ఇలా అసురుల్ని వధించబోతున్నాడు, వధిస్తాడు, వచ్చినప్పుడు కృష్ణుడు అవతారం అని నెక్స్ట్ 2 శ్లోకాల్లో కూడా వస్తున్నాడు. వాళ్ళ పేర్లతో సహా ఇస్తారు ఇక్కడ. అంటే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా అంటున్నారు, ఇలా ముందు జరగబోయే విషయాలన్నీ ముందే మనకు చెప్పేస్తున్నారు శాస్త్రంలో. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ నారదమునికి ముందు జరిగిపోయే భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నాడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడు అనుభవించాడు, చూశాడు అనుభవంతో మిగతా రోజుల్లో ఎలా లీలలు జరిగాయి కృష్ణుడితో, అవునా, చేసిన లీలలు ఆయనకు తెలుసు. అలా ఇంకా తెలిసిన విషయాల్ని అతను చెప్తున్నాడు ఇక్కడ నారదునికి. సో ముందు జరిగే విషయాలు, అందులో ఇదొకటి, శంఖచూడ అనే రాక్షసుని కూడా వధిస్తాడు అని. ఈ శంఖచూడ అనే రాక్షసుడే మనము దీని వధనే ఇది ఎప్పుడు జరుగుతుందంటే డ్యూరింగ్ హిస్ పాస్ట్ టైమ్స్ అట్ హోరిక అనే స్థలంలో ఫాల్గుణ మాసంలో జరిగిందంట. ఫాల్గుణ మాసం అంటే మనకు ఫిబ్రవరి దగ్గరలో పడుతుందన్నమాట.
ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోజు హోరికనే మనము ఆ రోజు శంఖచూడాన్ని వధించిన రోజునే హోరిక రోజునే మనము హోలీ అనే పేరుతో కూడా మనము అప్పుడు ఉత్సవాన్ని పండుగను జరుపుకుంటాము. దాని ముందు రోజు హోరిక అనే ఒక పుత్ల అదే మన ఒక విగ్రహాన్ని కూడా కాదు, విగ్రహం కాదు ఎగ్జాక్ట్గా, కానీ ఒక రకమైన దిష్టి బొమ్మలాగా తయారు చేసి దాన్ని మనం కాల్చి చంపేస్తాం కదా, హోరికని కాల్చేస్తాం ఒకరోజు ముందు మంట పెట్టి. సో అది హోలీ తర్వాత మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా నెక్స్ట్ డే. సో ఆ ఉత్సవంకి దీనికి కూడా లింక్ ఉందన్నమాట. ఈ శంఖచూడాన్ని వధించడం కూడా దాన్ని లింక్ ఉందన్నమాట. అదే ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు. ఎప్పుడైతే హోలీకి ముందు రోజు మీరు అది ఒక హోరిక విగ్రహాన్ని, అంటే విగ్రహం అంటే అదే మనం ఏమంటాం చెదారం కలిపి ఒక తయారు చేస్తాం, ఒక దిష్టి బొమ్మలాగా హోరిక దీన్ని బొమ్మని, ఆ బొమ్మని కాల్చేస్తాం మంటలతో. సో అదే తెలుగులో కూడా హోరిక అని అంటాం అనుకుంటా. సో అదనమాట హోలీ పండగ, దానికి సంబంధం. శంఖచూడ అనే రాక్షసుడిని చంపిన రోజు అంట అది స్థలము. మరియు ఇలా ఎన్నో విషయాలు మనకు ముందే శాస్త్రాల్లో చెప్తారు. అందుకనే అవతారాల గురించి కూడా ఇప్పుడు మనం ఎన్నో అవతారాలు చర్చించుకుంటాం, ఇంకో 4-5 అవతారాల గురించి ఇంకా మళ్ళీ చర్చించుకుంటాము. సో ఇలా అన్ని అవతారాలన్నీ ప్రామాణికమైన అవతారాలన్నిటి గురించి మనకు శాస్త్రాల్లో ముందే చెప్పేస్తున్నారు. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రామాణికమైన అవతారాలు ఏంటి. అందుకనే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే బయట ఉండే ఎవరైనా బోగస్ అవతారాలు, డోంగి అవతారాలు చాలామంది ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలా డోంగి అవతారాలు మనం చూసి మోసపోకుండా ఉండడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుందంట. ప్రభుపాద వాళ్ళు రాశారు ఇక్కడ ఏమని, ఎవరైతే శాస్త్రాలని చదువుతారో, ఇలాంటి భాగవతం భగవద్గీత అనే శాస్త్రాలని చదువుతారో వారు ఇలాంటి దొంగ అవతారాలు ద్వారా మోసపోరు. ఇదన్నమాట మనకు జరిగే పెద్ద లాభం. సో ఇప్పుడు 34-35 శ్లోకాల్లో ఇంకా ఎంతమంది రాక్షసుల్ని, అసురుల్ని, ఇలాంటి నాస్తికుల్ని వధిస్తాడు కృష్ణుడు తన యొక్క అనుచరులతో అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ వచ్చే 2 శ్లోకాల్లో ఇచ్చారు, 34-35 చూద్దాం. ఏ చే ప్రలంబకరదర్దురకేశరిష్ట మల్లేబకంసయవనా కపి పౌండ్రకాద్య అన్యే చ శాల్వకుజబల్వలదంతవక్ర సప్తోక్షశంబర విదూరత రుక్మిముఖ్య ఏ వామృతే సమితిశాలిన ఆత్తచాప కాంభోజమత్స్య కురు సృంజయ కైకయాధ్య యస్యాంత్యదర్శనమలం బలపార్థ భీమా వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయాం. సో ఇక్కడ ఎవరెవరి గురించి చెప్పారు, ఎవరిని చంపేస్తారంటే కృష్ణుడు కొంతమంది మనం ఆల్రెడీ లీలలు చర్చించుకున్నాము, ఇంకా కొంతమంది మనం చర్చించుకుంటాము. వీటన్నింటి గురించి విస్తృతంగా 10వ స్కందంలో ఉంటుందని ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో రాసేశారు. సో మరి ఎవరి పేర్లు ఇక్కడ ఇచ్చారో శ్లోకంలో చూద్దామంట. ప్రలంబ, ధేనుక, బక, కేశి, అరిష్ట, చానుర, ముష్టిక, కువల్యపీడ, కంస, నరకాసుర, యవ్వన, పౌండ్రక, శల్వ, ద్వివిధ, బల్వల, దంతవక్ర, ఇంకా 7 ఎద్దులు, మరియు సంబార, విదూరత, రుక్మి, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప మహారథులు, కంబోజ, మత్స్య, కురు, సృంజయ, కేకే ప్రదేశాల్లోంచి యుద్ధంలో భగవంతుడి చేత లేకపోతే భగవంతుడి యొక్క ఇంకో అవతారమైన బలదేవుడి చేత లేకపోతే భగవంతుడి యొక్క పార్షదులు అనుసరులైన భీముడు లేకపోతే అర్జునుడి ద్వారానో వీళ్ళందరూ వధింపబడతారు అని ఇక్కడ రాస్తుందన్నమాట. అలా వధించబడిన వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మజ్యోతినో లేకపోతే వైకుంఠ లోకంలోనో ముక్తిని వాళ్ళు పొందుతారు అని రాశారు. మరి ఎవరికండి ఇదేంటి, వీళ్ళు అసులు చనిపోతే వాళ్ళకు కూడా అవునండి, భగవంతుడి చేతిలో చనిపోతే మరి వాళ్ళకి మంచి గతే లభిస్తుందన్నమాట. మరి ఎవరికండి బ్రహ్మజ్యోతిలో విలీనం అయ్యేది, మరి ఇంక ఎవరు వైకుంఠానికి వెళ్ళేది అంటే అది ఇక్కడ మనకు ప్రభుపాద వారు దాన్ని స్పష్టం చేస్తున్నారనమాట. ఏవైతే అసురులే కానివ్వండి, నాస్తికులే కానివ్వండి, ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో
కృష్ణుడే స్వయం భగవానుడు, ఆ వైకుంఠంలో నివసించే ఆ భగవంతుడు కృష్ణుడు స్వయంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన నన్ను చంపుతున్నాడని ఒకవేళ చనిపోయే ముందుగల్లా ఆయన అర్థం చేసుకోగలుగుతా ఆ వ్యక్తి, అప్పుడు అతనికి వైకుంఠ లోకం ప్రాప్తి అనేది లభిస్తుందంట. లేకపోతే అతను ఇంకా అర్థం చేసుకోలేకపోయాడు అనుకోండి, ఇంకా అనుకుంటున్నాడు ఆయన నిరాకార బ్రహ్మం, ఆ నిరాకారమైన బ్రహ్మమే ఈ యొక్క శక్తిశాలి మనుష్య రూపం దాల్చి నన్ను ఇప్పుడు వధిస్తున్నాడు అనేసి ఆలోచిస్తే, అలాంటి అర్థం ఉంటే అప్పుడు వాళ్ళు ఆ నిరాకార బ్రహ్మంలో విలీనమైపోతారంట. అలా ముక్తిని లభిస్తుంది వాళ్ళకి. సో ఇలా ఏదో ఒక రకంగా ముక్తి అనేది లభిస్తుందని చెప్పారు ఇక్కడ. సో ఇదన్నమాట. నెక్స్ట్ 36వ శ్లోకం చూద్దాము. ఇక్కడ వ్యాసదేవుడి గురించి చెప్తున్నారు. వ్యాసదేవుడుగా కృష్ణుడు అంటే భగవంతుడు వ్యాసదేవుడిగా శక్తావేశ అవతారం తీసుకొని వస్తాడు అనేసి కలియుగంలో ఇక్కడ రాస్తుంది. అంటే కలియుగంలో కాదు, జస్ట్ భవిష్యత్తులో వస్తానని రాస్తుంది. కాలేన మేలితదియామవమృష్యర్ణాం స్తూకోయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా భగవంతుడు ఎప్పుడు ఇలా సత్యవతి పుత్రుడిగా వచ్చి వేదాలని రచిస్తాడంట. అది ఎవరు? వ్యాసదేవుడు. అవునా? ముందు వేదం ఒకటే ఉండేది, కానీ వ్యాసదేవులు ఈ కలియుగంలో మందభాగ్యులు, సుమందులు, వీళ్ళ జ్ఞాపక శక్తి, స్మరణ శక్తి చాలా తక్కువ, వీళ్ళ ఆయువు చాలా తక్కువ, మందభాగ్యులు సుమంద మతయో మందభాగ్య ఉపాద్రత. ఈ శ్లోకాన్ని మనం ముందే చూసుకున్నాము స్టార్టింగ్లోనే. సో అన్నీ తెలుసుకున్నాం కదా. అందుకనే ఈ కలియుగ వాసుల కోసం, వీళ్ళ కోసం ఆయన కృప, భగవంతుడి రూపంలో, వ్యాసదేవుడి రూపంలో ఆయన మన కోసం అర్థం చేసుకోవడానికి ఒక వేదని 4 వేదాలుగా విభజించి తనంతా రచించారు. ముందు అది లిఖిత రూపంలో లేదన్నమాట, రచించబడి లేదు. అది ఓన్లీ శృతి వినేసి జనాలు వేదాలని, శాస్త్రాలని శృతి అంటే వినడం, విని గ్రహించి స్మరించి గుర్తుంచుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. శృతిధర్ ముందు ఉన్న కాలాల్లో. కానీ కలియుగంలో అంత మెమరీ లేదు కనుక మనకు, అందుకే కదా ఇన్ని జీబీల హార్డ్వేరు, సాఫ్ట్వేరు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కానీ, లేకపోతే మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కావాలి. మెమరీ కార్డులు ఎందుకు? మెమరీ కార్డులు మనకు మెమరీ వీక్ కనుక మన మెమరీ కార్డులో అన్నీ దాచుకొని పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతాం, కోల్పోతాం అనమాట. ఒకసారి వినేస్తే గుర్తుంచుకునే అంత మనకి, నాకు లేదు, చాలామందికి ఇక్కడ కలియుగంలో లేదు, శృతిధరులు లేరనమాట. ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు ఇంకా గిన్నిస్ రికార్డులోకి ఎక్కేస్తారనమాట, మనకు తెలిసిందే. సో అందుకనే ఇలా మన అందరి సాధారణ ప్రజల కోసం, కలియుగ వాసుల కోసం అనేసి వ్యాసదేవులు ఎంతో కరుణతో ఈ యొక్క వేదాలని రచించారంట. సో ఈ యొక్క కలియుగంలో ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, ప్రజలు ఇక్కడ రాశారు, ప్రజలంట ఆర్థిక ఉన్నతిని లాభించి, లేకపోతే భౌతిక సదుపాయాల్ని, భౌతిక వస్తువుల్ని అవి పొందగలిగితే, సాధించగలిగితే, వాటిలో ఉన్నతి, భౌతిక సౌకర్యాల్లో ఉన్నతి, మనం పురోగతి చెందగలిగితే, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బాగా జీవితంలో ఉన్నతిని చెందాను, చాలా ఉన్నతమైన స్థాయికి నేను చేరుకుంటున్నాను, అడ్వాన్స్ అవుతున్నాను అని అనుకుంటారంట. సో ఇలాంటి ప్రగతిని ఇక్కడ ఏం రాశారంటే, తమో గుణంలో ప్రగతి అని రాశారు. తమో గుణంలో జరిగే ప్రగతి అని రాశారు ఇక్కడ. సో మరి అసలైన ప్రగతి, అసలైన పురోగతి ఏంటి అంటే, ఆత్మసాక్షాత్కారం, ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ఆ యొక్క ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్తే అది అసలైన పురోగతి. ఇది ఇక్కడ కలియుగ వాసుల సమస్య ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ జీవితమే, ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు బతికితే అంతే, అదే జీవితం, ఎలాగైనా బతికేయడం, ఎంత వీలైతే అంతే భోగించడం అని ఇదే జీవితం అనుకుని బతికేస్తూ ఉంటారనమాట. ఇంకా రకరకాల సామెతలు కూడా చెప్తారండి, ఇది ఐస్ క్రీమ్ లాంటిది జీవితం, అది కరిగిపోయేలోపు నాకేసేయాలి, ఇలాంటి చెత్త కవిత్వాలు కూడా రాసేసి ఇంకా మూర్ఖులను చేస్తూ ఉంటారన్నమాట ప్రజల్ని. అవునండి, ఇది మీ జీవితం అనేది షార్ట్ లైఫ్, కానీ చిన్న వయసులోనే, అంటే మన 40 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు బతికిన అన్ని ఏళ్ళలోనే మీరు మీ యొక్క జీవితాన్ని సఫలం చేసుకోగలరు. మనుష్య జీవితాన్ని ఎలా అంటే భక్తి చేసుకొని, ఆ విషయాన్ని మనం గ్రహించాలి.
సో మరి ఇవన్నీ ఎలా నేర్చుకుంటామంటే అందుకనే మన కోసం ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని మొత్తం భగవద్గీత ఒక్క పుస్తకంలో ఇచ్చారు. మీకు సమయం లేదా, సరే మొత్తం వేదాలన్నీ చదివేంత సమయం లేదా, అందులో లక్షల లక్షల మంత్రాలు ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకునే వరకు మీ ఆయువు వెళ్ళిపోతుంది. అందుకని మీకు భగవద్గీత ఒక 700 శ్లోకాలు ఉన్నాయి, చదువుకోండి అని చెప్తే అది కూడా చాలామంది చదువుకోవట్లేదు. అవునా? సో అది పరిస్థితి అన్నమాట కలియుగంలో. అలా భగవద్గీత ఇంకా మీరు చదువుకోవాలనుకుంటే భాగవతం, ఇంకా పురాణాలు, మహాభారతం కూడా రచించారు వ్యాసదేవులు. దీని ద్వారా ఏంటంటే రకరకాల మనుషులకి ఏదో విధంగా ఏ గుణంలో ఉన్నా ఇవన్నీ చదువుకొని ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక శిక్షణ అనేది పొంది వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించవచ్చు అని. ఇది అందుకని వ్యాసదేవుల యొక్క కృప, కరుణ, భగవంతుడి యొక్క అవతారం యొక్క కరుణ అన్నమాట. సో ఇవన్నీ కూడా అందుకనే భగవద్గీత కానీ, భాగవతం కానీ, పురాణాలు ఇవన్నీ వైదిక గ్రంథాలు. ఆ వేదాల్లో ఉండే విషయాల్ని మనకు అర్థమయ్యే విధంగా మనకి ఇక్కడ ప్రస్తుతించారనమాట. కానీ ఇవి కూడా భగవద్గీత, భాగవతం కూడా చాలామందికి అర్థం కాదు, అందులో ఉండే తత్వాలు కూడా. ఇంకా వేదాలు ఏమర్థం అవుతాయి? వాటిలో ఉండే తత్వాలని అర్థం చేయించడానికే భాగవతం లాంటి గ్రంథాలని రచించారు వ్యాసదేవులు, అసలు దానిలో సారాన్ని అర్థం చేయించడానికే. కానీ ఇప్పుడు ఇదే మన వాళ్ళు చదవడానికి బద్ధకం, ఇదే అర్థం చేసుకోవడానికి తెలివి లేదు, ఇంకా అది ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటారు వేదాలు? కొంతమంది అంటారు, మేము ఈ గీత, భాగవతం ఇవన్నీ మాకు 4 వేదాలు ఉన్నాయి చూసారా, అవి మాకు చెప్పండి. ముందు గీత, భాగవతం అర్థం చేసుకో, తర్వాత చూద్దామంట వేదాల గురించి. 37వ శ్లోకం అన్నమాట. దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానం పూర్భిర్మయేన విహితాభిర్ అదృశ్యతుర్భి లోకాంగతాం అతి విమోహం అతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపధ్యర్మ్యం. సో ఇక్కడ ఎవరి గురించి ఇచ్చారంటే బుద్ధ అవతారం గురించి చెప్పారనమాట. ఇలా ఒకప్పుడు అంట, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాస్ట్ టైం ఇక్కడ చెప్పింది. ఇక్కడ ఏం చెప్పారంటే ఎప్పుడైతే కొంతమంది నాస్తికులు చాలా వేదిక గ్రంథాలని చదివి అందులోంచి జ్ఞానాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఒక మాయా అనే ఒకే వైజ్ఞానికుడి పేరు మాయేన విహితై, సో మాయా అనే వైజ్ఞానికుడి ద్వారా ఒక మంచి అద్భుతమైన రాకెట్ లేకపోతే స్పేస్ షిప్ అలాంటి ఒక వాహనాన్ని తయారు చేసుకొని ఆ వాహనం ద్వారా వాళ్ళు వేరే లోకాలకి, వేరే గ్రహాల మీదకి వెళ్ళి అక్కడ గ్రహవాసుల్ని కూడా చంపడం, నరకడం స్టార్ట్ చేస్తారంట. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడు బుద్ధ అవతారం రూపంలో వచ్చి ఇక్కడ రాశారేంటి, భాష్యత ఔపధర్మ్యం. అప్పుడు ఏం భాషనే, బహుభాష్య, ఎంతో రకరకాలుగా, ఎంతో బాగా, ఎంతో చక్కగా వాళ్ళకు వర్ణించి వాళ్ళని మతి విమోహితం చేస్తారంట. వాళ్ళది మతి విమోహం ఎలా అంటే ఎంతో అతి ప్రలోభం, ఎంతో ఆకర్షణీయమైన రూపంతో, ఆకర్షణీయమైన శబ్దాలతో, ఆకర్షణీయమైన వచనాలతో వాళ్ళందరినీ సబ్ రిలీజియస్ ప్రిన్సిపల్స్, ఉపధర్మ్యం. చూడండి, ఉపధర్మ, ధర్మ అంటే హయ్యెస్ట్ ధర్మ అనేది ఏంటి? అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం ఏంటి? భగవద్ధర్మం, భగవంతుణ్ణి ఆరాధించుకోవడం. అదే ఉన్నతమైన హయ్యెస్ట్ ధర్మ మనిషికి. మరి ఉపధర్మం అంటే మన్ని ఆ ఉన్నతమైన ధర్మం, సనాతన ధర్మం, ఆ ధర్మానికి దగ్గరగా తీసుకెళ్లే వాటిని ఉపధర్మం. ఉప అంటే అది యాక్చువల్లీ, ఉప అంటే దగ్గరగా. ఉపనిషద్ అంటే ఈశ అంటే భగవంతుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడికి దగ్గరగా తీసుకెళ్లేవే ఉపనిషత్తులు. అంటే ఆ శాస్త్రాలు మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయని, అలా అనమాట. సో భగవద్ధర్మం అంటే భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని మనం కేంద్ర బిందువుగా చేసుకొని మన జీవితంలో జీవించడం. మరి ఇక్కడ ఇచ్చింది అంటే ఉపధర్మాన్ని, అంటే ఇవి సబ్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అండి. అంటే ఇందులో ఒకటి ఏంటంటే అహింస. అవునా? మనకి ఇక్కడ మామూలుగా కలియుగంలో అయితే బుద్ధ అవతారం వచ్చినప్పుడు అండి, మరి ఆయన ఇలా చేయలేదే, అహింస పరోధర్మాన్ని శిక్షణ ఇచ్చాడు కదా, బోధించాడు కదా అండి. అవునండి, ఇప్పుడు కలియుగం ఒకేసారి ఉండదు, కలియుగం ప్రతిసారి వస్తుంది, ప్రతిసారి భగవంతుడు వివిధ లీలలు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఇచ్చిన బుద్ధ అవతారం ఏంటంటే మన కలియుగంలో వచ్చిన బుద్ధ అవతారం గురించి కాదు, ఇంకొక కలియుగంలో రాబోయే బుద్ధ అవతారం గురించి అనమాట. ఎందుకంటే మొత్తం ఒక్కరోజు, బ్రహ్మ ఒక్క రోజులో
72 కలియుగాలు జరుగుతాయి. ఆ 72 ఒక మనువు కాలంలోనే 72 కలియుగాలు ఉంటాయి, అవునా? అలాగే మొత్తం బ్రహ్మదేవుడి యొక్క మొత్తం ఈ రోజులో 1000 కలియుగాలు ఉంటాయి, 1000 దివ్యయుగాలు కనుక. సో ఎన్నోసార్లు కలియుగం జరుగుతుంది. ప్రతి కలియుగంలో బుద్ధావతారం వస్తుంటాడు. ఆ బుద్ధావతారం యొక్క ముఖ్య సారం అంటే ప్రిన్సిపల్ ఏంటంటే, ఆయన అలా ఉపధర్మాన్ని ప్రచారం చేసి, ఇలా ఎవరైతే వైదిక గ్రంథాలని దుర్వినియోగం చేసుకొని తప్పుగా ఉపయోగిస్తున్నారో వాళ్ళని ఎలాగైనా ఒక సరైన దారికి తేవడానికి ఒక ప్రయత్నం అనేది చేస్తాడనమాట ఆయన. సో అలా ఎప్పుడైతే నాస్తికులు ఇలాంటి వైదిక గ్రంథాలని దుర్వినియోగం చేసుకుని వెళ్తారో, అప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రకారం బుద్ధ అవతారంగా వచ్చి ఆయన ఒక ఉపధర్మాన్ని ప్రచారం చేస్తాడు. మన ఈ కలియుగంలో జరిగింది ఏంటంటే, మనం చూసాము, ఎప్పుడైతే వేదిక గ్రంథాలని తప్పుగా వినియోగించుకొని ప్రజలు యజ్ఞాల పేరుతో, వేదాల పేరుతో పశువుల్ని, మూగజీవుల్ని చంపి వారి పట్ల ఎంతో హింసని, ఎప్పుడైతే ఆ హింస పెరిగిపోయిందో, పశువధ పెరిగిపోయిందో, అప్పుడు ఆయన అంత పశువులను అలా చంపడం తట్టుకోలేక భగవంతుడు బుద్ధ రూపంలో వచ్చేసి వాళ్ళకి అహింస పరోధర్మ, అయ్యో మీరు అహింస ఇవన్నీ వదిలేసేయండి, మీరు వేదాల శాస్త్రాలని పక్కన పెట్టేసేయండి, ముందు పాటించవలసింది అహింస, అది పాటించండి మీరు, అది చాలు, అదే మీకు ఆ పరోధర్మం, అంతకన్నా ఎక్కువ లేదు మీకు అని ఎందుకు బోధించాడంటే, వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఆ వేదాలు చదివి కూడా భగవంతుడిని మనం ప్రేమించాలి అనేసి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా మూగజీవుల్ని చంపుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు భగవంతుడి మీద శ్రద్ధ లేదు. ఆ వేదిక గ్రంథాల పేరుతో వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు తృప్తిపరచుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, ఎవరు అలా ఒక పశువుని వధిస్తారు అంటే, ఎవరైతే ఎక్కువగా, కొంతమంది అంటారు, ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇది, ఎవరైతే ఎక్కువగా పశువుల్ని వధిస్తారో వాళ్ళు ఎవరు వధిస్తారంటే, ఎవరైతే బాగా అహంకారంతో నిండి, ఇంకా బాగా ఈ యొక్క ఏమంటామంటే నమ్రత లేని వాళ్ళని, అరోగెంట్, ఇది క్రూరత్వానికి ప్రదర్శన అన్నమాట. సో ఒక వ్యక్తి ముందుగా అహింసను పాటించాలి అంటే ముందు అతను వినయంగా నమ్రత భావనతో ఉండాలి. ఇంకొకటి అహంకారాన్ని వదిలించుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి అహింసను పాటించగలనంట. సో కొంతమంది అంటారు, ప్రభుజీ నేను చూశాను కొంతమంది వాళ్ళు మీట్ ఈటర్స్, వాళ్ళు నాన్ వెజ్ తింటారు బాగా, రోజు తింటారు, వారానికి తింటారు ఒకసారి, ఎలాగో అలా బాగా నాన్ వెజ్ తింటారు. అయినా వాళ్ళు ఎంతో బాగా సాఫ్ట్గా మాట్లాడతారు, ఎంతో కైండ్గా మాట్లాడతారు, ఎంతో జెంటిల్మెన్లా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు అందరికి హెల్ప్, మనుషులందరికీ కూడా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అవునండి, కానీ నాన్ వెజ్ తింటున్నారంటే అదొక క్రూరత్వమైన లక్షణం, వాళ్ళ క్రూరత్వానికి అదొక ప్రదర్శన, అవునా? నాన్ వెజ్ తింటున్నారంటే ఎంతో పశువుల్ని చంపుతున్నారు, అక్కడ పశువుల్ని హింస అనేది చేస్తున్నారు. అక్కడ వాడు చంపిన తర్వాత ఇంకా హాయిగా ఉండకపోతే ఇంకే ఉంటాడు, చదివిన పెద్ద గొప్పతనమా? సో అక్కడ మీరు మీతో మాట్లాడేదే చూస్తున్నారు, కానీ అతను చేసే పని ఏంటి? నాన్ వెజ్ తింటున్నాడు అంటేనే అక్కడే మీకు ఒక లైన్ వచ్చేసింది, పశువుల్ని చంపుతున్నాడు అని, అవునా? అతను చంపినా ఇంకోటి చంపినా మనం ముందే చర్చించుకున్నాము, మొత్తం 6 మంది ఎవడైతే పశువుని నరుకుతున్నారో, ఎవరైతే ఆ పశువుని వండుతున్నారో, ఎవరైతే ఆ పశువుని అమ్ముతున్నారో, ఎవరైతే ఆ పశువుని కొంటున్నారో, ఎవరైతే పశువుని తింటున్నారో అందరికీ ఆ పాపంలో భాగస్వామ్యం ఉంటుందన్నమాట. సో అలా అందుకనే ముందుగా ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరు అహింసను పాటించాలంటే ముందు అహంకారాన్ని వదులుకొని, అహం కర్త అనేది వదులుకోవాలి, ముందు భగవంతుడు కర్త అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో అలా భక్తి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, నమ్రత భావనతో ఉంటే అప్పుడు ఈ అహింస అనేది పాటించవచ్చు ముందు అట్లీస్ట్. దాని తర్వాత మెల్లిగా మనము సహన శక్తిని పెంచుకోవడం, దాని తర్వాత సింప్లిసిటీ ఆఫ్ లివింగ్ అంటే సింపుల్గా జీవితాన్ని, సరళ జీవితాన్ని, సహజమైన జీవితాన్ని, నేచర్కి, ప్రకృతికి దగ్గరగా మనము ఆ నియమాల ప్రకారం జీవించడం అన్నమాట. దాని తర్వాత మనము మన యొక్క ఆచార్యులని, గురువుల్ని పూజించడం, భగవంతుడిని ఆరాధించడం అనేది చేస్తే అప్పుడు మెల్లిమెల్లిగా మనము ఆ భగవద్ధామాన్ని చేరుకోగలం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకరిని ఆదేశాన్ని మీరు పాలించాలనుకోండి, అంటే గురువుల ఆదేశాలని కానీ భగవంతుడు ఈ శాస్త్రాల్లో ఇచ్చిన ఆదేశాలు మనం పాటించాలి అంటే మనకు కొంచెం నమ్రత, అహంకారం లేకుండా ఒక నమ్రత అనేది ఉండాలి. అప్పుడే మనం ఇంకొకరిని విని మనం పాటించగలం మన జీవితంలో. సో కొంతమంది ఒక్కొక్కసారి అలా
విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఒకవేళ ఓన్లీ అహింస అంటే అది పరోధర్మం కాదు. భగవద్ధర్మం అనేది పరోధర్మం, అంటే అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం అన్నమాట. ఈ అహింస అనేవి ఏంటంటే దాని ద్వారా మనం ముందు కూడా చర్చించుకున్నాం, అది ధర్మానికి అంటే మనం ఆ భగవద్ధర్మాన్ని పాటించడానికి అది ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుంది, దోహదపడుతుంది మనకి. అందుకనే కానీ అదే అల్టిమేట్ కాదు. ఒకవేళ ఒకరు అన్నారు అనుకోండి నేను వెజిటేరియన్ అంటే సరే, అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు ఒక దగ్గర, అంటే మేకలు కూడా వెజిటేరియన్ అవునా, అవి కూడా మాంసం తినవు, మరి అది అంటే గొప్ప. సో ఓన్లీ వెజిటేరియన్ గొప్పతనం కాదు, కానీ అది మినిమం ఒక క్వాలిఫికేషన్ అనమాట. కనీసం వెజిటేరియన్ అయితే ఫస్ట్, దాని తర్వాత మెల్లిగా నెక్స్ట్ స్టెప్లో మీరు ఇంకా బాగా భగవద్ధర్మాన్ని పాటించవచ్చు. మీరు ఆల్రెడీ భగవంతుడిని నమ్ముతున్నారు, చాలా మంచిదే. చాలామంది నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా భగవంతుడిని నమ్ముతారు. కానీ భగవంతుడి శుద్ధ భక్తి చేసుకోవడానికి మాత్రం మీరు మరి అది ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ని వదిలేస్తారో అప్పుడు భగవంతుడి యొక్క అన్ని శిక్షలను జీవితంలో పాటించగలరు. అలా అన్నమాట. ఎందుకంటే అలా అన్ని విషయాలన్నీ లింక్ ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ అలా ఎప్పుడైతే వ్యక్తులు డైరెక్ట్ భగవద్ధర్మాన్ని, భగవంతుడిని డైరెక్ట్గా ఆరాధించుకోవడం అనే విషయాలు అర్థం చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటారో అప్పుడు వాళ్ళకి సరేరా నాయన నువ్వు అసలు ఈ వేదాలు గ్రంథాలు అన్నీ పక్కన పెట్టు, లేకపోతే ఇవన్నీ నీ వేరే జ్ఞానం అంతా పక్కన పెట్టు, ముందు నేను చెప్తున్నాను అహింస అనేది పాటించండి, అలా అన్నమాట. అలా బుద్ధుడు వచ్చి ఉపధర్మాన్ని ప్రచారం చేస్తారని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి 38వ శ్లోకంలో కల్కి అవతారం గురించి చూద్దాం. చాలామంది కల్కి అవతారం అనేసి బయట వచ్చేస్తున్నారు అన్నమాట. కల్కి భగవాన్ అనేసి. మరి ఎప్పుడు వస్తాడో కల్కి భగవాన్ ఇక్కడ రాశారు. మరి 38వ శ్లోకంలో చూద్దామా. యర్హ్యాలయేష్వపి సతాం నహరే కథాస్యు పాషండినో ద్విజజనా వృషలానృదేవా స్వాహస్వదాసదితి స్మగిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే. ఎప్పుడు వస్తాడంటే భగవంతుడు యుగాంతే, యుగము అంతమయ్యే సమయంలో, కలియుగం అంతమయ్యే సమయంలో వస్తారు. అవునా. మరి ఇప్పుడు కలేర్ భగవాన్ యుగాంతే. సో కలియుగము భగవంతుడు ఎప్పుడు వస్తాడంటే కలియుగం ఎండ్ అయ్యే సమయంలో. మనం ముందే చూసుకున్నాం కలియుగం ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్లో ఉంది. మొత్తం కలియుగం ఎంత డ్యూరేషను, సమయం ఎంత, 4,32,000 సంవత్సరాలు. అవునా. అందులోంచి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిపోయింది. ఇంకా 4,27,000 సంవత్సరాలు బాకీ ఉంది. ఇంకా 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడు భగవంతుడు. అప్పుడు ఎందుకు రావాల్సి వస్తుందంటే కల్కి భగవానుడు కల్కి అవతారం ఎందుకు ఎత్తవలసి వస్తుందంటే ఇక్కడ రాశారు కారణం ఏంటంటే ఆ సమయంలో భగవంతుడి గురించి ఎవ్వరూ చర్చించుకోరంట ఈ లోకంలో. ఇంకా ఎవరు అంటే సామాన్య ప్రజలే కాదు, సాధువులు, సంతువులు, మహాత్ముల రూపంలో ఉన్నవారు కానీ, లేకపోతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల్లో జన్మించిన వాళ్ళు కానీ, ఆ పరివారాలకు చెందిన వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లల్లో కానీ ఎక్కడ భగవంతుడి నామము కూడా చర్చ, గుణగానము, కీర్తనము అనేది జరగదు. ఎప్పుడైతే హరినామ కీర్తన, భగవంతుడి గురించి గుణగానం, కీర్తన అనేది జరగడం మొత్తంగా సమాప్తమైపోతుందో ఆ సమయంలో ఇంకా అప్పుడేం జరుగుతుందంటే ఈ శాసనం అనేది, గవర్నమెంట్ మొత్తం శాసనం అనేదంతా ఎవరు శాసిస్తారంటే ఒక శూద్రుల ద్వారా ఎన్నుకున్న ఇంకో శూద్రుడు ఇలా గవర్నమెంట్ ఈ ప్రపంచాన్ని శాసించినప్పుడు ఇంకా అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల హరినామము, భగవంతుడు అన్ని విషయాలు మర్చిపోయినప్పుడు, జనాలు ఇంకా ఇవి పాటించినప్పుడు ఆ సమయంలో, యుగాంతమైన సమయంలో అప్పుడు ఇంకా భగవంతుడు, అప్పుడు ఇంకా అప్పుడు వస్తాడు భగవంతుడు కల్కి భగవానుడు. అప్పుడు ఇంకా మాటలు కాదనమాట, అప్పుడు లెక్చర్ ఇవ్వడు. ఇంకా ముందు కృష్ణుడు వచ్చినప్పుడు లెక్చర్ ఇచ్చి వెళ్ళాడు. దాని తర్వాత చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆ లెక్చర్ని ఎలా మనము ప్రాక్టికల్, ఆయన థియరీ చెప్తున్న ప్రాక్టికల్ నేర్పించి వెళ్ళాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇంత చెప్పినా కానీ వినకపోతే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ డైరెక్ట్ అనమాట. వాళ్ళు ఎవరైతే ఇలాంటి అసురులు, నాస్తికులు ఉంటారో కల్కి భగవానంలో వచ్చినప్పుడు భగవంతుడు అక్కడ ఆయన లెక్చర్లు ఇవ్వడు, డైరెక్ట్గా నరికేస్తారనమాట వాళ్ళని. ఎవరైతే కొంతమంది భక్తులు ఉంటారో ఆ భక్తులు మాత్రమే మిగులుతారు. ఆ భక్తుల ద్వారా ఇంకో నెక్స్ట్ సత్యయుగం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ విషయాలు మళ్ళీ వస్తాయి, ఇంకో దగ్గర చూద్దామంట వివరంగా. సో ఇక్కడ చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, అది చూసుకొని మనం ఎండ్ చేద్దామంట. ముఖ్యమైన విషయాలు ఏంటంటే పర్పట్లో ఇచ్చారు ప్రభుపాదుల వారు. సో అలాంటి సమయంలో చెప్పాలంటే
ఆ కలియుగ అంత సమయంలో హరినామాన్ని కూడా మర్చిపోతారు, కృష్ణుడి నామాన్ని కూడా మర్చిపోతారంట జనాలు. సో ఇప్పుడు కనీసం కృష్ణుడు అంటే నామం అని గుర్తుంది, అట్లీస్ట్ ఆ కృష్ణుడు భగవంతుడు అని చాలామందికి మనకి హిందువులకు తెలుసు. ఆయన లీలలు తెలియకపోవచ్చు అన్నీ సరిగ్గా, ఓన్లీ రాసలీల గురించి వినుంటారు, లేకపోతే కృష్ణుడు యుద్ధం చేశాడు, పాండవులకి హెల్ప్ చేశాడు అంతే గుర్తుంటారు జనాలకి. ఇలా కానీ భగవంతుడు వివిధ అవతారాలు, ఆయన లీలలని విస్తృతంగా సాధారణ ప్రజలకి ఈరోజు కూడా తెలియవు సరిగ్గా. కొన్ని తప్పుగా తెలుసు, కొంతమందికి కొన్ని తెలుసు. సో మీరు అడిగి చూడండి, లేకపోతే ఇప్పుడున్న పిల్లలకి, లేకపోతే బయట ఉన్న వాళ్ళ ప్రజలకి భగవంతుడి లీలల గురించి కానీ, ఆయన యొక్క పార్షదుల పేర్ల గురించి కానీ, ఏదైనా రామాయణం, మహాభారతం, భాగవతం గురించి. ఇప్పుడు సపోజ్ ధ్రువ మహారాజ్ని అడిగారు అనుకోండి, మీకు ధ్రువ మహారాజ్ తెలుసా అంటే తెలుసు, ధ్రువ మహారాజ్ విన్నాం మేము, ధ్రువ మహారాజ్ అనేసి, ధ్రువ అనే ఒక పేరు విన్నాం, మా ఫ్రెండ్ పేరు కూడా ధ్రువ, మా హీరో పేరు కూడా ధ్రువ అని చెప్తారు. సో మరి ధ్రువ మహారాజ్ ఎలా తపస్సు చేశారో చెప్పండి, ఎన్ని మాసాలు తపస్సు చేశారు, ఎలా తపస్సు చేశారో చెప్పండి అంటే, తపస్సు చేశాడా మాకు తెలియదు ఆ విషయం అంటే పేర్లు మాత్రం ఎలా తెలుసు, ఎందుకంటే కొంతమంది పేర్లు అలా భగవంతుడి పేర్లు, భగవంతుడి యొక్క భక్తుల పేర్లు ఎలాగో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు భక్తులు కనుక వాళ్ళకి తెలుసు ఒక కనీసం భగవంతుడి నామాన్ని పెడితే ఏదో ఒక విధంగా భగవంతుడి నామాన్ని కలుగుతారు జనాలు అని, ఆ విధంగా అట్లీస్ట్. కానీ ఈరోజు ఇంకా అడ్వాన్స్ అయిపోయారన్నమాట జనాలు. ఇప్పుడు ఆ భగవంతుడి నామాలు పెట్టట్లేదు, వాళ్ళ పిల్లలకి ఏం పేర్లు పెడుతున్నారు, కుక్క, పిల్లి, పందుల పేర్లు పెడుతున్నారు. ఎలా అంటే వాళ్ళ కుక్క పేరు కూడా టామ్ ఉంటుంది, వాళ్ళ కొడుకు పేరు కూడా టామ్ అనమాట. అంటే కుక్క పేరు టాము, కొడుకు పేరు టాము, ఏం డిఫరెన్స్ లేదు ఇద్దరికి. సో అలా పెట్టుకుంటున్నారు పేర్లు చాలామంది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఆ ఇంగ్లీష్ వాళ్ళని, అదే అమెరికా వాళ్ళని ఇమిటేట్ చేసి పిచ్చి పేర్లు అనమాట, ఆ పేరుకు అర్థం ఉండదు, పాడు ఉండదు అనమాట, అలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ముందు ఇప్పుడు మీరు చూడండి, మీ జనరేషన్లో చూడండి, అందరు భగవంతుడి పేర్లు పెట్టుకుంటారు, అవునా? మీరు ఎంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైతే లక్ష్మీదేవియో, రాధారాణియో, లేకపోతే భగవంతుడి యొక్క సీతాదేవి, జానకి, ఇలా ఎంతోమంది పేర్లు ఉన్నాయి, అవునా? అలాగే మగవాళ్ళు అయితే కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, గోవింద, ఇట్లా ఎన్నో రకాలు. మనం భగవంతుడి ఎన్నో అనంత నామాలు ఉన్నాయి, సో ఆ నామాలు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ చూడండి, అవి ఏం పేర్లు పెడతారో ఆ పేర్లకి అర్థమే ఉండదు, ఆ పలకడానికి కూడా విచిత్రంగా ఉంటాయి కొన్ని పేర్లు. అది కుక్క పేరా మనిషి పేరా కూడా అర్థం కాదు, అలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు, అది ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా షార్ట్గా ఉండాలన్నమాట, పెద్దగా పేరు ఉండకూడదు. ఆ పెద్దగా పేరు ఉంటే అవుట్ ఫ్యాషన్ అనమాట. వెంకటేశ్వర్లు అని అంటే అదేం పేరు, అంత పెద్ద పేరు. సో ఇప్పుడు ఏంటంటే ఒక 4-3 అక్షరాల్లో ఒక చిన్న పేరు ఉండాలి, అది కూడా విచిత్రంగా ఎవ్వరికి లేని పేరు ఉండాలన్నమాట, దానికి ఏ అర్థం లేకున్నా సరే. సో అలాంటి తెలివి లేని పని చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్, చాలా అడ్వాన్స్ అయిపోయారు కదా, అందుకనే. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడి నామం పెట్టడం పిల్లలకి. దానివల్ల ఎంత పెద్ద ఉపయోగం ఉందనేది కూడా మనం భాగవతంలో నేర్చుకుంటాం. అజామిల సెక్షన్లో అజామిల యొక్క వ్యాఖ్యానం, ఆయన ప్రవచనం, అంటే ఆయన గురించి వృత్తాంతం మనం చర్చించుకున్నప్పుడు 6వ స్కందంలో వస్తుంది ఎంత ఇంపార్టెంట్ హోలీ నేమ్, హరినామం అనేది. ఇంకా భగవంతుడి నామము మన పిల్లలకి పెట్టుకుంటే ఎంత లాభం వస్తుందో మనకు కూడా. ఏదో విధంగా ఎప్పుడు భగవంతుడి నామాన్ని జపించుకుంటాం, ఇదన్నమాట ముఖ్యమైన సైన్స్. ఎందుకంటే హరినామం అనేది సారం జీవితంలో, భాగవతంలో, భగవద్గీత అన్ని సారాలు, వేదాల యొక్క సారం అనేది హరినామం. కలియుగంలో అదే ధర్మం, యుగ ధర్మం. ఎలాగైనా సరే హరినామాన్ని మనం పలకాలి, ఎలాగైనా భగవంతుడి నామాన్ని జపించాలి మొత్తం దినమంతా. సో దీనికి ఎంతో సునాయాసమైన మార్గం ఏంటంటే అందరి పేర్లను భగవంతుడి నామంగా పెట్టేసేయండి. సో అప్పుడు ఈజీగా ఏదో విధంగా ఎవరిని పిలిచినా భగవంతుడి నామాన్ని పిలుస్తాం, తెలిసో తెలియకు. దానివల్ల ఎంతో ఆధ్యాత్మిక లాభం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం తర్వాత 6వ స్కందంలో ఎక్కువగా చర్చించుకుందాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఆ సమయంలో కలియుగాంత సమయంలో ఏం జరిగిందో ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రచించారు. ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ. సో అందుకే మనకు ప్రభుపాదుల తాత్పర్యాలు చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు, ప్రభుజీ మీరు ఎందుకు లీలా మాత్రమే చెప్పండి, ఇవేంటి ఈ పాయింట్స్ ఎందుకు ఎక్కువ చర్చించుకుంటారు? ప్రభుపాదుల వారు చర్చించారు, అవే నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చర్చించారో పాయింట్స్ అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీరు అందుకే నేను చెప్పాను మీకు, భాగవతం అనేది మీ దగ్గర ఉంటే మీకే అర్థమవుతుంది నేను చర్చించేవన్నీ ప్రభుపాదుల వాళ్ళ పాయింట్స్, ప్రభుపాదుల వాళ్ళ పొరపాటులో ఉండే పాయింట్స్ అనేవి. మీరు లెక్చర్స్ అయినా వినండి, ప్రభుపాదుల లెక్చర్స్ అయినా వినండి, ప్రభుపాదుల వారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓన్లీ లీలలు మాత్రమే, కథలు మాత్రమే చెప్పి వదిలేరు. ఆ లీలల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు మనం భక్తిని పాటించాలనే విషయాన్ని కూడా మనకు నేర్పిస్తారనమాట. సో ఇప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుంది, కలియుగాంత సమయంలో ఏం జరుగుతుంది ఇక్కడ వర్ణించారు. ఇలా ఎంతోమంది
సాధువులు సంతులు కానీ ఇంకా హయ్యర్ క్యాస్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చర్చించుకునే పాయింట్ ప్రభుపాల్ చాలా బాగా వర్ణించారు. మీకు కావాలంటే నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ద సెయింట్స్ అండ్ ద హయ్యర్ క్యాస్ట్స్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ జడ్జ్డ్ బై దేర్ ప్రపోర్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ గాడ్ ఆర్ తత్వజ్ఞాన అండ్ నాట్ బై ఎనీ కైండ్ ఆఫ్ బర్త్ రైట్ ఆర్ బాడీలీ డెసిగ్నేషన్స్. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక సమాజంలో ఇతను ఉన్నత కులానికి చెందినవాడు, లేకపోతే ఈయన మహాత్ముడు, ఈయన సాధువు, ఈయన సాధువు ఈయన అని మనము స్వీకరించాలి అంటే ఎలా మనం నిర్ధారించుకోగలము? ఈ వ్యక్తి సాధువు, ఈ వ్యక్తి ఉచ్చ కులానికి మంచి కులానికి హయ్యర్ క్యాస్ట్కి చెందినవాడు. ఎలా? వారికి ఎంత జ్ఞానం ఉంది ఎవరి గురించి? కంప్యూటర్ గురించి, ల్యాప్టాప్ గురించి, మొబైల్ గురించి జ్ఞానం కాదు, భగవంతుడి విజ్ఞానం, భగవంతుడి గురించి ఎంత వాళ్ళకి జ్ఞానం ఉంది తెలుసు. తత్వజ్ఞానం, ఈ విషయం వాళ్ళకి ఎంత బాగా ఉందో దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు అనమాట. అతను సాధువా, మహాత్ముడా, లేకపోతే ఒక మంచి పరివారానికి లేకుంటే ఉచ్చ కులానికి హయ్యర్ క్యాస్ట్కి చెందినవాడా. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళని హయ్యర్ క్యాస్ట్ అంటారు. మరి ఈ 3 వర్గాలకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మనం ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే వాళ్ళకు భగవత్ జ్ఞానం, ఈ వైదిక జ్ఞానం, తత్వజ్ఞానం అనేది ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ పాయింట్ చూడాలి. అంతేకాని ఎవరైనా జన్మ హక్కు కాదంట, నేను నాకు జన్మ హక్కు, నేను బ్రాహ్మణ పరివారంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి, వైశ్యుణ్ణి, క్షత్రియుణ్ణి అంటే మూర్ఖ వ్యక్తి అనమాట. అతను జన్మ హక్కుతో కాదు, గుణకర్మ వివాహస అన్నారు భగవంతుడు, అవునా? సో వాళ్ళ యొక్క గుణకర్మల బట్ట అంటే వీళ్ళందరికీ వైదిక జ్ఞానం అనేది ఉండాలి. ఎందుకంటే ద్విజ అంటారు వీళ్ళని. ద్విజ అంటే ఏంటంటే 2 సార్లు వాళ్ళు జన్మెత్తారు. ఒకటి మాతా పిల్లలకు పుట్టినప్పుడు ఒక మొదటి జన్మ, అవునా, అది అందరికీ దక్కుతుంది. కానీ ద్విజ అంటే 2వ జన్మ. ఎప్పుడంటే శాస్త్రాలని వాళ్ళ ఆచార్యుల దగ్గర, గురువుల దగ్గర దీక్ష తీసుకొని నేర్చుకున్నప్పుడు. సో వాళ్ళు గురువుల దగ్గర ఎప్పుడైతే ఆధ్యాత్మిక శిక్షణని పొందుతారో వాళ్ళు అప్పుడు ద్విజలుగా మారుతారు అసలు చెప్పాలంటే, అది అర్థం. సో వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ అప్పుడు అవుతారనమాట. సో ఇలా బాడీలీ డిజిగ్నేషన్ ద్వారా కాదని ప్రభుపాల్ చెప్తున్నారన్నమాట. నేను ఈ కులంలో పుట్టాను అందుకే నేను ఈ కులస్తుణ్ణి కాదు. నువ్వు ఏ కులంలో పుడితే ఆ కులం వాడు కాదు. కలియుగ శూద్ర సంభవాత్, కలియుగంలో అందరూ శూద్రుల పుట్టుకతో. కానీ ఇలా భగవంతుడి జ్ఞానం తెలియకుండా నేను బ్రాహ్మణుడిని, వైశ్యుడిని, మహాత్ముడిని, సాధువుని, సంతుని అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటివన్నీ, నా పేరులో ఉంది చూడు, నా పేరులో ఇది ఉంది, నా దగ్గర చతుర్వేది నా పేరులో ఉంది. చతుర్వేది అంటే ఏంటి అర్థం? నీకు 4 వేదాలు తెలిసి ఉండాలి, అప్పుడు నువ్వు చతుర్వేది అని. నీ తాతల నుంచి చతుర్వేది పేరుందిగా, టైటిల్ నుంచి చతుర్వేది అంటే సరిపోదు. ఎలాగైతే బెంగాల్లో గోస్వామి అని రాస్తారు. గోస్వామి అంటే అది ఇప్పుడు వాళ్ళ గోస్వామి అనేది అది వంశపారంపరంగా వచ్చే టైటిల్ కాదు. గోస్వామి అంటే ఏంటి? ఎవరైతే మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకునే కలిగాడో అతన్ని గోస్వామి అంటారు. అది భక్తి ద్వారానే సంభవం. అంటే ఒక భక్తుడిని గోస్వామిగా అవ్వచ్చు. అందుకే మనం రూప గోస్వామి, సనాతన గోస్వామి అంటాం. అంతేకాని ఇక్కడ ఏమనుకుంటారంటే ఎవరో వాళ్ళ పూర్వీకులు ఎవరు గోస్వామి భక్తులయ్యారు, ఇప్పుడు వాళ్ళ పరివారంలో చెందారు, కానీ ఇతను అన్ని మాంసం తింటాడు, అన్ని తింటాడు, మళ్ళీ ఇతను ఏం భక్తి చేయడు, ఏం చేయడు, కానీ గోస్వామి అంటాడు అనమాట. మేము గోస్వామి అంటాం, మాకు టైటిల్ ఉంది గోస్వామి, మేము బ్రాహ్మణులు అంటాం. సో అలా కాదనమాట. అట్లా టైటిల్ పెట్టుకొని ఆ డెసిగ్నేషన్ పెట్టుకొని అదేంటంటే ఆ డెసిగ్నేషన్ ఏమంటున్నారంటే ఇక్కడ ప్రభుపాల్ వారు, such designations without any knowledge of the science of God and practical knowledge of devotional service. భగవంతుడి జ్ఞానం తెలియకుండా భగవంతుడి భక్తి ఎలా చేసుకోవాలో నిజ జీవితంలో తెలియని వారు, ఓన్లీ నేను ఆ కులంలో, ఆ మతంలో పుట్టాను కనుక, ఆ యొక్క కులంలో, పరివారంలో పుట్టాను కనుక నేను ఇంత గొప్ప కులానికి చెందిన వాడిని అనుకునేవారు. అలాంటి టైటిల్స్ అన్నీ డెకరేషన్స్ ఆన్ ద డెడ్ బాడీ. శవం పైన మీరు ఎంత అలంకారం చేస్తారు? లాభం ఉందా దేనికైనా? శవం పైన అలంకారం చేయడానికి ఈరోజు చచ్చిపోతే బాగా అలంకరించి కాల్చారంట, ఎందుకు? సో అలాంటి అలంకారం అంతా వృథా కదా. సో అలాంటి అలంకారమే, వాటికి అలంకారానికి ఏం వాల్యూ లేదన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు అనేది ఏంటంటే, ఈ యొక్క ద్విజ అంటే ఏంటి? 2 సార్లు జన్మెత్తడం అనేదాన్ని ద్విజ అని ఎందుకు అంటారో ఇక్కడ రాశారనమాట. ఫస్ట్ బర్త్ ఎగ్జిక్యూటెడ్ బై ద సెక్స్ లైఫ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఈజ్ కాల్డ్ యానిమల్ బర్త్. సో మొదటి జన్మ ఏంటంటే అది పశువు జన్మ అనమాట. ఇప్పుడు పశువులు కూడా మైథునం చేసుకొని జన్మనిస్తాయి, సంతానాన్ని ఇస్తాయి. సో అలాగే ఒక స్త్రీ పురుషుడు కూడా మైథునం చేసి ఒక
బిడ్డకి జన్మనిస్తారు, అవునా? బట్ సచ్ యానిమల్ బర్త్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ లైఫ్ ఆన్ ద యానిమల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈటింగ్ స్లీపింగ్ ఫియరింగ్ మేటింగ్ ఆహార నిద్య భయమైతునం చ సామాన్యమేతత్ పశుభీర్ సమాన. ఆహార నిద్ర భయమైతునం, ఈ 4 విషయాలు పశువుల్లో మనుషుల్లో సమానంగా ఉన్నాయి. సో పుట్టినప్పుడు మనిషి కూడా, దాని తర్వాత పుట్టినప్పుడు పశువు మనిషి ఒకేలాగా అన్నమాట, వాళ్ళకి ఇద్దరికీ జ్ఞానం లేదు. కానీ తర్వాత కూడా మనిషి కూడా ఇంకా మిగతా జీవితాంతం అంతా ఈ 4 చేశారనుకోండి, ఆహారం, నిద్ర, భయ, మైథునం. ఆహారం తినడం, పడుకోవడం, మైథునం చేయడం, ఇంకా మనం కాపాడుకోవడం కోసం తగిన ప్రయత్నం. ఇది మాత్రమే చేసుకుంటూ జీవిస్తే ఇంకా పశువులతో సమానమే అతన్ని మనము అలాంటి వ్యక్తిని అలా ఏమాత్రం సంస్కారం, సభ్యత, వేదిక, జ్ఞానము, భగవద్ జ్ఞానము, భక్తి లేకుండా జీవిస్తే వాళ్ళని మనం శూద్ర అంటామన్నమాట. ఇది శూద్ర అనే శబ్దానికి అర్థం. శూద్ర లైఫ్, ఇది శూద్రుడు లాగా, లేకపోతే ఇంకా చెప్పాలంటే క్లియర్గా ఏదో నీచమైన వ్యక్తి, సంస్కారహీనమైన జీవితం అని ఇక్కడ రాశారు ప్రభుపాదులు. అన్కల్చర్డ్ లైఫ్ ఆఫ్ ఎ లోవర్ క్లాస్ ఆఫ్ మెన్. సో ఎప్పుడైనా ఇలా రాసినప్పుడు శూద్ర అని, లోవర్ క్లాస్ ఆఫ్ మెన్ అంటే అది ఏదో జాతిని ఉద్దేశించి ఇక్కడ శాస్త్రాల్లో కానీ ప్రభుపాదుల వారు కానీ ఆచార్యులు కానీ చెప్పట్లేదు. అది వాళ్ళ జీవిత విధానాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా శూద్రుడి జీవితంలో కూడా జన్మించి, అంటే కులంలో కూడా జన్మించి, అతను భక్తి చేసుకొని, భగవతత్వాన్ని అర్థం చేసుకొని, భక్తి జీవితాన్ని పాటించుకొని వైష్ణవుడిగా మారచ్చు. అతను వైష్ణవుడు అనేవాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల 4 కన్నా ఉన్నతమైన వ్యక్తి. బ్రాహ్మణుల కన్నా ఉన్నతమైన స్థానం వైష్ణవులది. సో అంటే ఎవరైనా భక్తి మార్గాన్ని పాటిస్తే, ఇలా భగవతత్వాన్ని అర్థం చేసుకొని, సో వాళ్ళని వైష్ణవులు అంటాం మనం. అంటే ఒక శూద్రుడు కూడా వైష్ణవుడు కావచ్చు అన్నమాట. సో కనీసం అంత కాకపోయినా ఇలా ఏమాత్రం వైదిక శాస్త్రాలని పాటించకుండా ఒక పశువులాగా జీవిస్తే వాళ్ళని మనం శూద్రులు అంటాం అన్నమాట. శాస్త్రాల్లో శూద్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా అంటే అది వీళ్ళని ఉల్లేఖించి, అంతేకాని ఏదో జాతినో ఏది వర్గాన్నో వారి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక జాతి గురించి, ఒక కులం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మీరు బయట కొట్టుకుంటారు కదా జనాలు, నాది ఈ కులము, నాది ఈ కులము అని కొట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి కులం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళని శూద్రుడు అని ఇక్కడ చెప్పట్లేదు. శూద్ర అంటే అర్థం ఏంటనేది ప్రభుపాదుల ద్వారా మనకు అర్థం చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి సంస్కారహీనమైన, నీచమైన, ఎంతో దిగజారిన వ్యక్తులు సమాజంలో నిండిపోయి ఎక్కువగా, వారి ద్వారా ఎన్నుకునే ఇంకో ఎవరిని ఎన్నుకుంటారు, అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు కదా. ఎప్పుడైతే ఎన్నుకొని అతను నాయకత్వం వహించి వాళ్ళను ఎలాగైతే శాసించి పరిపాలించి ఒక రాజ్యాన్ని కానీ, దేశాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ నడుపుతారో సమాజంలో, అప్పుడు ఇంకా అంటే ఆ సమయంలో ఇంకా ఎవరు ధర్మాన్ని పాటించట్లేదు అంటే ఇంకా 99% అనుకోండి, ఇంకా 99.99% అని ఎవరో ఎక్కడో నూటికో కొట్టుకో ఒక భక్తి ధర్మం అనేది పాటిస్తున్నాడు అనుకోండి. ఉంటారు, ఎప్పుడు ఉంటారు కలియుగంలో కూడా ఎప్పటికీ. కాకపోతే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఈ యొక్క ఇలాంటి సంస్కారహీనమైన వ్యక్తులది పెరిగిపోతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా సమాజంలో కూడా ఇప్పుడు పెరుగుతుంది మెల్లగా, అది ఇంకా పెరుగుతుంది అనమాట. కానీ ఇది ఎప్పటివరకు పెరుగుతుంది, చరమస్థాయికి ఎప్పుడు చేరుకుంటుంది, ఫుల్గా ఎప్పుడు పెరిగిపోతుందంటే కలియుగంతం. మీరు అనుకోవచ్చు ప్రభుజీ ఇప్పుడే ఇంత దిగజారిపోతుంది, మేము లాస్ట్ 20 ఏళ్లలోనే చూసాము ఇంతగా దిగజారిపోయారు మనుషులు, వేదిక సంస్కృతిని సభ్యతను పాటించటం లేదు, ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి సభ్యతను పాటిస్తున్నారు అంటే మరి ఎలా మీరు అలా అంటున్నారంటే, అవునండి మనకి ఓకే బ్యాటరీ అయిపోతుంది, నో ప్రాబ్లం, ఫినిష్ చేస్తాను లాస్ట్ పాయింట్. సో ఇక్కడ అందుకని ప్రభుపాదుల ద్వారా అంటున్నారు ఇది వెంటనే అంత తొందరగా అంత మొత్తం సమాజం అంతా దిగజారిపోదు. ఎందుకంటే ఇస్కాన్ ఉంది కనుక, ఇస్కాన్ ప్రచారం చేస్తుంది కనుక, ఇస్కాన్ ప్రచారం ద్వారా, ఈ హరే కృష్ణ ఆందోళన ద్వారా, మనం ప్రచారం ద్వారా ఇలా మొత్తం సంపూర్ణంగా అందరూ ఇలా సంస్కారహీనంగా లేకుండా కొంతమంది అన్న సంస్కారాన్ని పాటిస్తారనమాట, వేదిక సంస్కారాన్ని, సభ్యతను. అలా మనము ఇలా భగవతత్వాన్ని ఇలా మనము ప్రచారం చేసి ఎలా దిస్ కెన్ బి డన్ బై ఎక్స్పాండింగ్ ద కల్చర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం ఆల్ ఓవర్ ద వరల్డ్. మనము ఇంకా సమాజాన్ని రక్షించవచ్చు, ఈ సంస్కారం సభ్యతని ఇలా సంస్కారహీనంగా ఉండడం కన్నా వాళ్ళని ఒక బ్రాహ్మణులుగా, వైష్ణవులుగా మార్చవచ్చు. ఎలా? శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేసి మొత్తం ఈ యొక్క సంస్కారం, కల్చర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం అంటే ప్రతి ఒక్కరూ శ్రీమద్ భాగవతంని వినడం, చదవడం, వారి జీవితంలో దాన్ని పాటించడం, ఇది కల్చర్ ఆఫ్ శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడైతే అనుసరిస్తారో ప్రజలందరూ, మనం దానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు అందుకని మనం అనేది అందరం భాగవతం అనేది పరిష్కారం మార్గం అన్నమాట మొత్తం కలియుగానికి ప్రతి ఒక్కరికి.
సో ఈ యొక్క సెప్టెంబర్ 2వ రోజు దాన్ని భద్ర పూర్ణిమ, భద్రమాసం భద్ర పూర్ణిమ రోజు అది. భద్ర పూర్ణిమ రోజు మనకు భాగవతంలోనే ఇచ్చారు, 12వ స్కందంలో శ్లోకం వస్తుంది. అది ఒకవేళ మనం ఎవరికైనా ఆ రోజు భాగవతం సెట్ని దానం చేస్తే ఎంతో లాభం వస్తుంది, ఆధ్యాత్మిక లాభం, భగవద్ధామాన్ని చేరుకుంటాం. సో ఈ యొక్క రోజు భాగవతాన్ని మనము స్వీకరించిన, ఇచ్చిన, దానం ఇచ్చిన చాలా చాలా గొప్ప మనకి ఫలితం జరుగుతుంది ఆధ్యాత్మికంగా. అందుకని మీకు వీలైతే మీ దగ్గర లేకపోతే మాత్రం ఈ భద్ర పూర్ణిమ కన్నా ముందు, ఈ భద్ర పూర్ణిమ రోజు కల్లా మీరు భాగవతాన్ని తెచ్చుకోండి మీ ఇంట్లోకి. లేకపోతే మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అన్నిటికన్నా ఉన్నతమైన గిఫ్ట్ ఇదే అన్నమాట. మీరేం మొహమాట పడద్దు. ఎవరైనా పెళ్ళిలో అయినా సరే మీరు భాగవతాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. అదే చెప్తున్నాను మీకు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మంచి గిఫ్ట్ భాగవతం అనమాట. అంతకన్నా గొప్ప గిఫ్ట్ మీరు ఇంకోవరికి ఎప్పుడు ఇవ్వలేరు. సో అది కూడా అన్నమాట ఉంది. సో ఎవరైనా కావాలంటే కూడా నాకు సంప్రదించవచ్చు నన్ను. ఎందుకంటే నా ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఏదో నేను క్లాస్ ఇవ్వడమే కాదు, నా మెయిన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే భాగవతాన్ని ప్రచారం చేయడం. ప్రతి ఒక్కరు భాగవతం చదవాలి. ప్రతి ఒక్కరు ప్రభుపాదుల వారి యొక్క భాగవతాన్ని వాళ్ళ యొక్క ఇంట్లోకి తెచ్చుకోవాలి. ప్రభుపాదుల వారి భాగవతం వాళ్ళ ఇంట్లో ఉండాలి. అది మన లక్ష్యం. ప్రభుపాద చెప్పారు, ఆల్ ఓవర్ ద వరల్డ్, మొత్తం పృథ్వీ పైన ప్రతి ఒక్కరి ఇంట్లో భాగవతం చేరుకోవాలి. అది మన లక్ష్యం. ఫస్ట్ చేరుకోవాలి ఇంట్లో, దాని తర్వాత వాళ్ళు దాన్ని చదవాలి, దాని తర్వాత జీవితాన్ని దాని ప్రకారంగా జీవించాలన్నమాట. సో అప్పుడు అన్ని సమస్యలు సమాజంలో పరిష్కారం అయిపోతాయి. సో లాస్ట్ శ్లోకం ముగిచేద్దామంట. ఇందులో ఎక్కువగా చర్చించుకునేది లేదు. 3 గుణావతారాల గురించి చెప్పారనమాట. సర్గే తపోహమృషయో నవయే ప్రజేష స్థానే తధర్మమకమన్వమరావనీష అంతే త్వధర్మహరమన్యువశాసురాధ్య మాయా విభూతయ ఇమా పురుషక్తి భాజ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భగవంతుడు ఇంకా త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారాలను కూడా గ్రహిస్తాడు. ఎందుకు అంటే ఈ యొక్క సృష్టిని రచించడానికి, పాలించడానికి, సంహరించడానికి. అలా బ్రహ్మదేవుడితో పాటు ఎంతోమంది ప్రజాపతులు ఆయన సృష్టిస్తాడు. వాళ్ళు ఇంకా ఎంతోమంది ప్రజల్ని సృష్టించి ఈ యొక్క సంతానాన్ని, మొత్తం ప్రజల్ని, ఈ యొక్క అన్ని రకాల జీవరాశుల్ని పెంచుతారు ఈ యొక్క మొత్తం సృష్టిలో. విష్ణువు పాలిస్తాడు. ఆయనను పాలించడానికి ఆయనకు సహాయపడేది ఎంతోమంది దేవతలు. మరియు సింహారానికి వచ్చే సమయానికి, అప్పుడు చెప్పారు కదా కలియుగాంతం, ఇలా మొత్తం సంహార సమయానికి మొత్తం నాస్తికులు ఇంకా అసురులు పెరిగిపోతారు. ఇంకా శివుడు సంహారం చేస్తాడు. అలా అన్నమాట. ఈ 3 గుణావతారాల రూపంలో కూడా భగవంతుడు ఇలా ఎన్నో అవతారాలని గ్రహిస్తాడు. ఇక్కడ మనము కొన్ని అవతారాల గురించి ఒక 25 అరౌండ్ అప్రాక్సిమేట్ అవతారాల గురించి చర్చించుకున్నాము. సో నెక్స్ట్ రేపు మనం ముందుగా నెక్స్ట్ విషయాలు చూద్దామంట. ఏం చెప్తా ఉన్నారు బ్రహ్మదేవుడు నారదమునికి. ఈరోజు విషయాన్ని ఇక్కడ ముగిద్దామంట. అవతారాల గురించి చర్చ ముగిసింది. లీలావతారాలు భగవంతుడివి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు కూడా లేట్ అయిపోయింది, క్లాస్ ఎక్స్ట్రా టైం అయిపోయింది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువైనట్టుంది. అయినా మీ ఓపికకి నా ధన్యవాదాలు. గంత్రాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.